డబ్బులు ఎంత? 46. 100 సార్. వెళ్ళమంటారా సార్? ఇదేనా రావడం అన్నయ్య? అవునమ్మా. మీ అన్నయ్య నీకెలా తెలుసు? ముగ్గుని ముగ్గేసే పిల్లని చూస్తా ఉన్నాడు. ముగ్గు అక్కడే ఉంది, పిల్ల లోపలికి వెళ్ళింది, ఆటోలో సూట్ కేసు వెళ్ళిపోయింది. హెల్ప్ చా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ ప్లీజ్. ఎవడా నువ్వు? ఏయ్ నావయ్యా. పోరాపో. ఇప్పుడే కదా ఈ ఆటోలో వచ్చాను. ఇప్పుడు వచ్చావరా ఆటోలో? ఇప్పుడే కదయ్యా. పోబే. ఏడి ఆయనేడి? ఎవడరాడు? నాతో పాటు వచ్చాడే. నేను పట్టుకుంటాకు వచ్చాడు కదా. ఎవడరా నన్ను పట్టుకునేది? ఆ సూట్ కేసు ఇచ్చారా? అవి నావి. ఎవరిదరా సూట్ కేసు? నావే. ఎవరిదరా బ్యాగు? నావే. అవును, పరిగెడుతూ మధ్యలో ఆగిపోయారేంటి సార్? ఈ టైంలో సీఎం వెళ్తాడు కదా, 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎక్కడ పోతాడు? మీది మంచి టైం సెన్స్ సార్. నువ్వేంటయా లగేజ్ ఆటోలో మర్చిపోయా? మీరు అంత ఓపెన్ గా ఉన్నప్పుడు కాస్త ఇది పట్టుకొని చెప్తాను. నేను అంతే ఓపెన్ గా ఉంటాను సార్. ఆటోలోంచి అలా దిగాను సార్, అప్పుడు మన కంట్లో పిల్ల పడింది సార్. లైన్ వేస్తే అలాంటి పిల్లకి లైన్ వేయాలి సార్. సాలిడ్ సార్, ఫుల్ సాలిడ్. అసలు కన్ను కుడితే అలాంటి పిల్లకే కొట్టాలి సార్. దీని అబ్బాయి ఎగిరిపోతే అలాంటి ఫిగర్ తో ఎగిరిపోవాలి సార్. కరెక్ట్. కేక సార్, కేక. కేక ఏంటి? గుండెల్లోంచి ఒకటే కేక సార్. మీకు వినపడలేదా? అయ్యో బాబోయ్, ఆ ఫిగర్ నన్ను లేపుకుపో లేపుకుపో అని ఒకటే కేక సార్. అవును, ఇంతకీ మీరెవరు? ఆ ఫిగర్ వాళ్ళ బ్రదర్ని. మళ్ళీ లగేజ్ తెచ్చాడు. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి.